నమస్తే అండి. నా పేరు జయశ్రీ. నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు నేను నా ఈవినింగ్ వ్లాగ్‌నైతే గనక మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. నేను ఏ వర్క్ చేసుకోవాలన్నా మా పిల్లలు పడుకున్నాక అయితేనే సాధ్యమవుతుంది నాకు. అందుకే వాళ్ళని పడుకోబెట్టి నేనైతే నా వర్క్‌ని స్టార్ట్ చేశాను. అలానే మా పాప అయితే గనక నోట్లో వేలు పెట్టుకునే అలవాటైతే ఉందండి. అది పోగొట్టే సలహా మీకెవరికైనా తెలిస్తే గనక ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. అలానే పనుల విషయానికొస్తే గనక మనం మార్నింగ్ అనే అనుకుంటాము. ఈవినింగ్ కూడా మనకి చాలా పనులైతే ఉంటాయండి. చిన్న పిల్లలున్న హౌస్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది గదా! చాలా క్లమ్జీగా ఉంటుందనమాట. అదంతా క్లీన్ చేసుకొని, మొత్తం సర్దుకుని, క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. అవన్నీ సర్దుకుని, తర్వాత హౌస్ అయితే గనక తుడుచుకున్నాను. మా వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఇంత ప్రశాంతంగా అయితే చేసుకోగలుగుతున్నానండి. లేదంటే గనక నేను పైన పెట్టినవి కింద, కింద పెట్టినవి పైన పెట్టి నన్నైతే చాలా విసిగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ నేమ్ యశిక ట్రెండ్స్ అని ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యశిక అంటే మా పాప అండి. మా పాప పేరు మీద పెట్టాను యశిక ట్రెండ్స్ అని. నా పేరైతే గనక జయశ్రీ. ఇటు వచ్చి అమ్మ వాళ్ళదైతే గనక వెస్ట్ అండి. అత్తయ్య గారి వాళ్ళదైతే గనక ఈస్ట్ గోదావరి. మేముండేదైతే గనక వైజాగ్ దువ్వాడలో ఉంటున్నామండి. ఇది రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్ అంటే మీకు తెలిసిందే. క్లీనింగ్ అనేది అస్తమానం చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా అలా చేస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు వెనకాల బాల్కనీలో మొక్కలైతే ఉన్నాయండి. అందులో నాకు బాగా ఇష్టమైనది అయితే గనక డ్రాగన్ ప్లాంట్ అండి. అది నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని వేసుకోవడం అయితే జరిగింది. నేనైతే నిజంగా దానికి కాయలైతే కాస్తాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే గనక 5 కాయలైతే కాసిందండి. తర్వాత మొక్కలన్నిటికీ వాటర్ అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత మార్నింగ్ వేసిన బట్టలైతే గనక తీసాను. ఈరోజు కొంచెం బట్టలైతే ఎక్కువగానే ఉన్నాయి వాషింగ్‌కి. మార్నింగ్ వేసినవన్నీ తీసేసుకొని, అలానే ఆఫ్టర్‌నూన్ కూడా మిషన్ మళ్ళీ రెండోసారి వేయడం అయితే జరిగిందండి. అవి మా పిల్లలు ఇంకా పడుకోలేదని చెప్పి నేను ఆరేయలేదు. అవి వాళ్ళు పడుకున్న తర్వాత ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఆరేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే గనక బట్టలు చాలానే ఉంటాయండి. చిన్న పిల్లలు కదా! అలానే బెడ్‌షీట్లు కూడా అస్తమానం ఖరాబ్ చేస్తూ ఉంటారు. ఇలా మిషన్స్ రావడం వల్ల మనకైతే కొంచెం పని అయితే తగ్గిందనే చెప్పుకోవాలండి. లేదంటే గనక చిన్న పిల్లలతో వాళ్ళని చూసుకుంటూ మనం ఇంట్లో పనంతా చేసుకోవాలంటే గనక మనకి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందులోని ఈ రోజుల్లో మనకు మనమే ఉంటున్నాము. పెద్దవాళ్ళు కూడా ఎవరు ఉండరు మనతో పాటు. ఎక్కడెక్కడో వేరు వేరు ఊర్లలో జాబ్ పర్పస్ అలా ఉండాల్సొస్తుంది. అలానే తీసిన బట్టలన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. చేసుకోకుండా అలా పక్కనైతే పెట్టుంచామంటే గనక అవి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన వంకే చూస్తూ మేమున్నాం అంటూనే ఉంటాయి. అందుకే ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకుంటే గనక అదో పని అయిపోతుంది మనకి. నాకు ఇంకో ఛానల్ అయితే కూడా ఉందండి. అదైతే నేను స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయితే అవుతుంది. అందులో 1500 వరకు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఎందుకనో అందులో వ్యూస్ అయితే రావట్లేదు. అందుకనే మళ్ళీ ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ ఛానల్ అయినా సరే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎంత కష్టపడినా మనకి దానికి తగ్గ ఫలితం అయితే రాకపోతే కొంచెం ఇదిగానే ఉంటుంది కదా! నెక్స్ట్ బట్టలైతే కనుక ఫోల్డింగ్ అయిపోయాయి. కిచెన్‌లో వర్క్ అయితే చేయడానికొచ్చాను. ఫస్ట్ అయితే మార్నింగ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నానండి. మార్నింగ్ వ్లాగ్ చేయాలంటే గనక నాకు మార్నింగ్ అస్సలు అవ్వదు. మా వారికైతే బాక్స్ అది పెట్టాలనమాట. అందులోనే పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపడం చాలా హడావిడిగా ఉంటుంది. వీడియో తీయడం అంటే చాలా కష్టమైపోతుంది. అందుకని ఈవినింగ్ వ్లాగ్ తీస్తున్నాను. నైట్ డిన్నర్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం చేయాలని చాలాసేపు ఆలోచించిన తర్వాత చపాతీ చేస్తున్నాను. ముందైతే చపాతీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టి ఉంచుకున్నాను. కర్రీ ఏదైనా సింపుల్గా చేసేద్దామని అనుకున్నానండి. అందుకే క్యారెట్ అలానే పొటాటో, పచ్చి బఠానీ ఉంటాయి కదా! వాటితోటి సింపుల్గా కుర్మా అయితే చేసేసుకున్నానండి. లేడీస్‌కి ఏంటో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా వర్క్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా! ఒక పక్కన పిల్లల్ని చక్కబెట్టుకోవడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి హోంవర్క్స్ అవి చేపించడం, అలానే వంట పని, కిచెన్ పని, హౌస్ క్లీనింగ్ అంతా చాలా వర్క్ అయితే ఉంటుంది. ఇదంతా మేనేజ్ చేసుకోవడం ఒక ఆడవారికైతేనే సాధ్యం అవుతుందండి.
ఆడవారికనే కాదండి, మగవాళ్ళకైనా సరే అలానే ఉంటుంది వర్క్ వచ్చేసరికి. వాళ్ళు కూడా మార్నింగ్ ఎప్పుడో ఆఫీస్‌కెళ్ళి ఈవినింగ్ ఎప్పటికో వస్తారు. ఈలోగా చెప్పలేనని హెడేక్స్ తోటైతే గనుక ఉంటారు. వాళ్ళొచ్చేసరికి మన ఇంట్లో మొత్తం పనంతా చేసుకొని వంట అవన్నీ అయిపోయాయి. వాళ్ళు వచ్చిన వెంటనే ఆ కాస్త భోజనం కూడా పెట్టేస్తే వాళ్ళకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత 4 మాటలు చెప్పుకుంటే కొంచెం మనకు కూడా మనశ్శాంతిగా రిలీఫ్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్‌లో ఆనియన్స్‌ని ఫ్రై చేశానండి. తర్వాత ఒక టమాటో కూడా యాడ్ చేశాను. అవి బాగా మగ్గిన తర్వాత అయితే గనక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో, అలానే క్యారెట్, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసి బాగా మగ్గనిచ్చానండి. చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మన వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకుంటే అవి మనకు బాగా ఉడుకుతాయండి. అయిన తర్వాత కొంచెం కారం, అలాగే సాల్ట్, వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఈ కర్రీ. చపాతీలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను చపాతీలు చేసుకున్నాను. పిల్లలకైతే కనుక ఆఫ్టర్నూన్ కర్రీ ఉందండి. ఆ కర్రీ వేసి అలానే రైస్ కూడా ఉంది కొంచెం, ఆ కర్రీతో పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ మా వాళ్ళిద్దరికీ కూడా చపాతీలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇవే తింటామని గోల పెడతారు. అందుకనే వాళ్ళకి కూడా వేసేసాను. చిన్నపిల్లలకి చపాతీ పెట్టడం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టమైనవి కూడా పెడుతూ ఉండాలి కదా, అందుకే అప్పుడప్పుడు ఇట్లా చేసి పెడుతూ ఉంటాను. మా బాబు అయితే లేచాడండి. మా బాబుని నేను ముద్దుగా కన్నా అంటాను. వచ్చాడు, నాకు కిచెన్లో కబుర్లు అయితే చెప్తున్నాడనమాట. అమ్మ నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నేను తింటాను నాకు ఇవ్వు అంటున్నాడు పక్క నుండి. పిల్లలు పడుకున్నంతసేపేనండి, లేచారంటే కనుక ఇల్లంతా చాలా హడావుడిగా సందడిగా ఉంటుంది. ఎంతైనా వాళ్ళు పడుకున్నప్పుడు అనే శబ్దం నాకు కూడా నచ్చదు. వాళ్ళు లెగిసున్నప్పుడు చేసే అల్లరైతేనే నాకు బాగా నచ్చుతుంది. చపాతీలు అయితే అయిపోయాయండి. అలానే ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోవచ్చింది. నెక్స్ట్ అయితే పాలు పెట్టానండి. మా కన్నా నైట్ టైం పాలు అయితే తాగుతాడు, అందుకని పాలు కూడా పెట్టి కాస్తున్నాను. ఒక పక్క నుంచి కిచెన్ అంతా సర్దుకుంటున్నాను. అలానే నైట్ బాటిల్స్ అయితే అవసరమయ్యే ఉంటాయండి. తెలుసు కదా మీకు కూడా. పాలు తాగే పిల్లలు ఉన్నారంటే కనుక బాటిల్స్ పని చాలా ఉంటుంది. డైలీ వాటిని కడగడం, నాకు ఏదైనా ఎక్స్ట్రా పని ఉందంటే ఇదేనండి డైలీ. రీసెంట్గానే 3rd బర్త్డే అయ్యింది మా బాబుది. చాలామంది అయితే పాలు మానిపించేయమన్నారు. కాకపోతే నైట్ టైం పాలు లేనిదే వాడు పడుకోడు. నాకు కూడా ఇవ్వకపోతే మనసు ఏదోలా అనిపిస్తుందనమాట. వాడు అడిగినప్పుడు లేవు అని చెప్పలేక కంపల్సరీ ఇస్తున్నాను. ఇలా కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతూనే ఉంటాయండి. ఏదో ఒక పని అయితే ఉంటుంది. బాటిల్స్ అవి కడిగిన తర్వాత వాటిని ఉడకబెట్టేసుకుని అలాగే కిచెన్ అంతా సర్దుకుని ఈలోగా మా పిల్లలిద్దరూ అయితే కనుక లెగిసిపోయారు. నేను వర్క్ అయితే ఇంచుమించుగా 4:30కి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు టైం కూడా 7 అవుతుంది. అయినా సరే ఇంకా పనులు అయితే అవ్వలేదు. కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. బాటిల్స్ కూడా గ్యాస్ మీద పెట్టేశాను. ఇలా పనులన్నీ ఒకేసారి అవ్వవని చెప్పి మార్నింగ్ టైం కూడా నాకు కుక్ చేయడం, అలానే టిఫిన్, చట్నీ, ఇలా పాలు చాలా ఒకేసారి హడావుడైపోతుంది. అందుకనే 4 బర్నర్ ఉన్న గ్యాస్ అయితే తీసుకున్నాను రీసెంట్‌గానే. అందువల్ల పని కూడా కొంచెం ఈజీ అయిందనే చెప్పొచ్చు. కర్రీ కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారా, టైం కూడా 7:10 అయింది. ఇంచుమించుగా 2.5 అవర్స్ పైనే పట్టింది మనకి. నెక్స్ట్ మా పిల్లలు లేచారు, హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Watching, please subscribe.